నమస్తే, వెల్కమ్ టు జనం పల్స్. రాజ్యసభ రగడ కూటమిలో అసంతృప్తి సంకేతాల లేక సాధారణ రాజకీయ పరిణామమా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజ్యసభ ఎన్నికలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి జరుగుతున్న రాజ్యసభ స్థానాల కేటాయింపులో అధికార పక్షంలోని కొన్ని వర్గాల్లో అసంతృప్తి స్వరాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు రెడ్డప్పగారి శ్రీనివాస్ రెడ్డి బహిరంగ తన అసంతృప్తిని వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. రాజ్యసభ సభ్యత్వం అనేది కేవలం ఒక పదవి కాదు, పార్టీ కోసం దీర్ఘకాలంగా పనిచేసిన నాయకులకు అదొక గుర్తింపు. ఎన్నో సంవత్సరాలుగా పార్టీ జెండాను మోసిన వారికి, కష్టకాలంలో పార్టీతో నిలిచిన వారికి భవిష్యత్తులో మరింత బాధ్యతలు అప్పగిస్తామనే సంకేతంగా కూడా ఈ అవకాశాన్ని చూస్తారు. కడప రాజకీయాల్లో టీడీపీ ప్రయాణం కడప జిల్లా ఎప్పటి నుంచో వైసీపీకి బలమైన కోటగా గుర్తింపు పొందింది. అలాంటి జిల్లాలో తెలుగుదేశం పార్టీని నిలబెట్టడం అంత సులభమైన విషయం కాదు. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో సంవత్సరాల తరబడి పార్టీ కోసం కష్టపడిన నాయకులు తమ సేవలకు గుర్తింపు ఆశించడం సహజం. అందుకే రెడ్డప్పగారి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగత అసంతృప్తిగా కాకుండా పార్టీ కార్యకర్తల భావోద్వేగాలకు ప్రతిబింబంగా కూడా కొందరు విశ్లేషిస్తున్నారు. హామీలు, ఆశలు, రాజకీయ వాస్తవాలు. రాజకీయాల్లో హామీలు కొత్తవి కావు. ఎన్నికల సమయంలోనూ, పార్టీల అంతర్గత వ్యవహారంలోనూ భవిష్యత్తు అవకాశాలపై నాయకులకు హామీలు ఇస్తుంటారు. అయితే ప్రతి హామీ అమలవుతుందని చెప్పలేం. రాజకీయ సమీకరణాలు, సామాజిక వర్గాల ప్రాతినిధ్యం, ఆర్థిక బలం, భవిష్యత్ వ్యూహాల వంటి అనేక అంశాలు నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. అయితే ఒక నాయకుడికి అవకాశం రాకపోతే కలిగే నిరాశ కూడా అంత సహజం. ముఖ్యంగా తాను ఆశించిన పదవి మరొకరికి దక్కినప్పుడు ఆ అసంతృప్తి మరింత బహిరంగ బయటపడుతుంది. జనసేన నిర్ణయం వెనుక సందేశం మరోవైపు జనసేన పార్టీ తమ తొలి రాజ్యసభ సభ్యునిగా లింగమనేని రమేష్ను ఎంపిక చేయడం కూడా రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీ ఆవిర్భావం నుంచి పవన్ కళ్యాణ్కు అండగా నిలిచిన వ్యక్తిగా ఆయనకు గుర్తింపు ఉంది. ఈ నిర్ణయం ద్వారా పవన్ కళ్యాణ్ ఒక స్పష్టమైన సందేశం ఇస్తున్నట్లుగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కష్టకాలంలో పార్టీతో పాటు నడిచిన వారికి ప్రాధాన్యం ఇస్తామనే సంకేతం ఇందులో కనిపిస్తుంది. ట్వీట్ రాజకీయాల్లో కొత్త చర్చ రాజ్యసభ అవకాశం దక్కకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కొద్దిసేపటికే పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించిన పెండింగ్ బిల్లుల అంశాన్ని శ్రీనివాస్ రెడ్డి ప్రస్తావించడం మరింత ఆసక్తికరంగా మారింది. ఇది కేవలం ఒక బిల్లు సమస్యనా లేక కార్యకర్తల ఆవేదనకు ప్రతీకనా అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ప్రభుత్వ కార్యక్రమాల కోసం కార్యకర్తలు తమ సొంత డబ్బులు ఖర్చు చేస్తే ఆ డబ్బులు తిరిగి పొందడానికి నెలల తరబడి ఎదురు చూడాల్సి వస్తే భవిష్యత్తులో కార్యకర్తల ఉత్సాహంపై ప్రభావం పడే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. కార్యకర్తలే పార్టీల బలం. ఏ రాజకీయ పార్టీ అయినా కార్యకర్తల పునాదిపైనే నిలుస్తుంది. నాయకుల నిర్ణయాలు తీసుకుంటారు, కానీ ఆ నిర్ణయాలు ప్రజల్లోకి తీసుకెళ్లేదే కార్యకర్తలే. అలాంటి కార్యకర్తల శ్రమకు, త్యాగాలకు తగిన గుర్తింపు లేకపోతే అసంతృప్తి పెరిగే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ప్రతి ఒక్కరికి పదవులు ఇవ్వడం కూడా సాధ్యం కాదు. అందుకే నాయకత్వ సమతుల్యత పాటించాల్సిన అవసరం ఉంటుంది. కూటమికి ఇది హెచ్చరికేనా? ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో బలంగా కనిపిస్తున్నప్పటికీ అంతర్గత అసంతృప్తి సంకేతాలను తేలికగా తీసుకునే పరిస్థితి లేదు. ముఖ్యంగా పదవుల పంపకం, రాజకీయ అవకాశాల విషయంలో అసంతృప్తి పెరిగితే అది భవిష్యత్తులో సంస్థాగత ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అయితే రాజకీయాల్లో ఇలాంటి పరిణామాలు కొత్తవి కావు. అసంతృప్తి వ్యక్తం చేయడం, తర్వాత పార్టీ అధిష్టానం జోక్యం చేసుకొని పరిస్థితిని చక్కదిద్దడం తరచూ జరుగుతూనే ఉంటుంది. ఇక పాయింట్ కి వస్తే రాజ్యసభ సీట్ల కేటాయింపు ఒకసారి మళ్ళీ రాజకీయాల్లో అత్యంత కీలకమైన ప్రశ్నను ముందుకు తీసుకొచ్చి పార్టీ కోసం కష్టపడిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలా లేక రాజకీయ వ్యూహాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలా? ఈ రెండు అంశాల మధ్య సమతుల్యత సాధించగలిగిన నాయకత్వమే దీర్ఘకాలంలో విజయవంతమవుతుంది. ఎందుకంటే పదవులు తాత్కాలికం, కానీ కార్యకర్తల నమ్మకం శాశ్వత రాజకీయ మూలధనం. దిస్ ఇస్ ప్రవళిక సైనింగ్ ఆఫ్ జనం పల్స్.